అగ్ని-5 అనేది మరోసారి డిఆర్డీఓ కూడా ప్రయోగించే అవకాశం కనబడుతోంది. సో అగ్ని-5 ద్వారా పెద్ద ఎత్తున టార్గెట్స్ చేరించగలం. సో సుమారుగా 11,000 కిలోమీటర్లు ఒక గంటలో ట్రావెల్ చేయాలి. 11,000 km/h ట్రావెల్ చేయగల సామర్థ్యం ఉంది అగ్ని-5కి. సో క్షిపణి తయారీని వేగవంతం చేసింది భారతిక. క్షిపణుల ద్వారా లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి ఒక డిజైన్ రూపొందించింది. సో శత్రు దేశాల భూగర్భ కమాండ్ సెంటర్లు సైనిక స్థావరాల లక్ష్యంగా ఉండబోతున్నాయి. 7,500 కిలో బరువైనటువంటి వార్ హెడ్ ని మోసుకెళ్లగలిగినటువంటి బంకర్ బస్టర్ స్పెషాలిటీగా ఉండబోతోంది. ప్రస్తుతానికి ఇది అగ్ని-5, ఆ తర్వాత ఇటువైపుగా GB57B2 బంకర్ సంబంధించింది. ఒకసారి పీసీఆర్ కిరాణా హిల్స్ సంబంధించి విజువల్స్ ప్లే చేయండి. కిరాణా హిల్స్ విజువల్స్ కనుక ఉంటే కిరాణా హిల్స్. సో ఎక్కడైతే పాకిస్తాన్ తన అణుస్థావరాన్ని ఏర్పాటు చేసుకుందో ఆ కిరాణా హిల్స్ లోపల అణుస్థావరాలు ఏర్పాటుగా ఉన్నాయి. అణుస్థావరాలని అక్కడ అనుప్రయోగాన్ని చేపడుతోంది పాకిస్తాన్. సో కిరాణా హిల్స్ దగ్గర అణుస్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్కి ఈ B2 బాంబర్ని భారత్ తయారు చేయబోతుందని చెప్పిన తర్వాత ఒక్కసారిగా వారిలో కూడా కొంత అలజడి మొదలై ఉంటుంది. సో ఆ పాకిస్తాన్ దగ్గర అసలు మనం టచ్ చేయక మునిపే కిరాణా హిల్స్ ని భారతదేశం మిసైల్ తో దాడి చేసింది, బ్రహ్మోస్ ని ప్రయోగించింది. ఇక్కడ మొత్తం అట్టుడికి పోయాం, రేడియేషన్ లీక్ అని చెప్పినట్టు పాకిస్తాన్ కి ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత బహుశా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. బహుశా ఆ షహబాజ్ షరీఫ్ గారికి, యాసిమ్ మునీర్ గారికి. యాసిమ్ మునీర్ గారు అక్కడి పాక్ ఆర్మీ చీఫ్, ఫెడరల్ మార్షల్ అంట, వాడు ఒక మార్షల్ అంట, వారికి ఒక ఫీల్డ్ మార్షల్ అవార్డు ఇచ్చింది. ఫీల్డ్ మార్షల్ కాదు, హీజ్ అ ఫెయిల్డ్ మార్షల్. వాడు ఫీల్డ్ మార్షల్ కానే కాదు. సో ఆ ఫీల్డ్ మార్షల్ గాడు ఇప్పుడు బహుశా ఈ B2 బాంబర్ చూసి అల్లాడిపోయి ఉంటుంటాడు. సో భారత్ ప్రయోగిస్తోంది B2 బాంబర్ ని. త్వరలోనే భారత్ అమ్మల పొదిలోకి ఒక అద్భుతమైన అస్త్రం రాబోతోంది. ఇది చూసిన తర్వాత పాకిస్తాన్ డెఫినెట్ గా మోకరిల్లిపోయి మరింతగా, ఇప్పటికే వారికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదని చెప్పి అమెరికా దగ్గరికి వెళ్ళి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం మోకరిల్లిపోయి కాళ్లపై పడుకొని మాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వండి అయ్యా నాయన అంటూ వాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు అమెరికా దగ్గర పాకిస్తానీలు. మొన్నటికి మన ఆసిమ్ గారు ఏమంటున్నాడు, ఇక్కడ కశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని స్వతంత్ర సమరయోధులుగా మేము గుర్తిస్తున్నాము, వారికి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తామంటున్నాడు. నువ్వు గతంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల దగ్గర దాడులు చేసినప్పుడు దాక్కొని బతికిపోయావు. ఇప్పుడు కనుక డైరెక్ట్ గా దాడులు చేయాల్సి వస్తే నువ్వున్న దాన్ని టార్గెట్ చేసి భారత్ కుప్పకూల్చే అవకాశం ఉంది. ఇది డెఫినెట్ గా పాకిస్తాన్కు ఒక హెచ్చరిక లాంటిదే. మరి దీనిపైన ప్రపంచ దేశాల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా ఈ B2 బాంబర్ తయారీ తర్వాత భారత లక్ష్యాలు ఏముండబోతుందని తలుచుకుంటేనే కొంత పెద్ద ఎత్తున ఆందోళనకరంగా, ది సేమ్ టైం కొంత ఎగ్జైటింగ్ గా కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. పాకిస్తాన్ పీచమనిపించడానికి మరొకసారి భారత్ లోకి అమ్ముల పొద్దులోకి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం రానే వచ్చింది, B2 బాంబర్. ఇప్పటికే విన్నారు కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో అమెరికా ఈ B2 బాంబర్ ని ప్రయోగించే ఇరాన్ కి ఒక రకంగా చుక్కలు చూపించింది. ఇరాన్ లోని ఫార్దో, నటాన్జా, ఇస్ఫహాన్ ప్రాంతాల దగ్గర, ముఖ్యంగా ఫార్దో దగ్గర ఈ B2 బాంబరే మీకు కనబడుతుందిగా వెనకాల చూడండి. చాలా పక్కాగా బంకర్ అండ్ బస్టర్ బాంబ్ ను ఉపయోగించే ఇరాన్ కి చుక్కలు చూపించింది అమెరికా. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా దీన్ని ప్రయోగించబోతోంది. దీన్ని తయారీ కోసం అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది భారత్. ఏం చేయబోతోంది ఈ బంకర్ బస్టర్ బాంబ్ తో అంటే కనుక చాలా క్లియర్ గా B2 బాంబర్ అంటేనే అటు పాకిస్తాన్ వణికిపోయే అవకాశం కూడా ఉంది. ఒకసారి దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం RTV స్క్రీన్ పై చూస్తున్నాం. భారత్ చేతిలోకి బంకర్ బస్టర్ బాంబులు రాబోతున్నాయి. బంకర్ బస్టర్ల తయారీని భారత్ ప్రారంభించబోతోంది. ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల సహాయం లేకుండానే ఈ బంకర్ బస్టర్ ని ప్రయోగించే అవకాశం కనబడుతోంది. ఇంతకీ ఏంటి ఈ బంకర్ బస్టర్ అంటే ఏంటి? గాల్లో నుంచి ఆ బాంబు నేలపై వేస్తే డైరెక్ట్ గా 100 మీటర్ లోతులోకి వెళ్ళిపోయి అక్కడ పేలుతుంది. అంటే భూమిని చీల్చుకొని 100 మీటర్ లోతు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ పేలిపోతుంది. దీని లక్ష్యం ఏంటి? 100 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు ఎంతటి భూభాగంలోకి బంకర్లను ఏర్పాటు చేసుకొని అక్కడ స్థావరం తీసుకుందామన్నా కూడా వారిని సైతం పీచమనిపించి పీక పిసికేయగల సామర్థ్యం ఉందే ఈ B2 బాంబర్. అయితే ఇప్పటికే B2 బాంబర్ కేవలం అమెరికా దేశం దగ్గర మాత్రమే ఉంది. B2 బాంబర్ అమెరికా ఇటీవల కాలంలో అటు ఫార్దో, ఇరాన్లోని ఫార్దో న్యూక్లియర్ స్థావరాన్ని కుప్పకూల్చేయడం కోసం ఇదే B2 బాంబర్ ని ఉపయోగించింది. అయితే ప్రస్తుతం ఇదే B2 బాంబర్ త్వరలో భారత అమ్ముల పొదిలోకి రాబోతోంది.
భూమి లోపలున్న ఉదాహరణకి ఆసిమునిర్ గాడు భారత్ కి భయపడి ఓ బంకర్ లో దాక్కున్నాడు భూమిలో అంటే గనక వాణ్ణి పీచమనిపించినటువంటి స్థైర్యం భారత్ కి రాబోతోంది. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని బంకర్ లో దాక్కున్నాడంటే వాణ్ణి సైతం కుప్పకూల్చేగల సామర్థ్యం భారత్ కి రాబోతోంది. ఇక ఇషాక్ దార్, ఖ్వాజా ఆసిఫ్, ఈ దుర్మార్గుడు బిలావల్ భుట్టో గాడు ఈ నీచ్ కమిన్ కుత్తే దాక్కున్నా కూడా వాణ్ణి సైతం పేల్చేగల సామర్థ్యం భారత్ లోకి రాబోతోంది. ఇంతకీ B2 బాంబర్ దాని యొక్క ప్రత్యేకత ఏంటి? అమెరికా దగ్గర నుండి B2 బాంబర్ మన భారత్ తయారు చేయబోతున్న B2 బాంబర్ మధ్య తేడాలు ఏంటంటే కనుక ఒకే ఒక్క తేడా. అది అమెరికా ప్రయోగించిన B2 బాంబర్ కి తప్పనిసరిగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సిందే. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సహాయంతోనే ఆ బాంబ్ ని లాంచ్ చేస్తే మీకు విజువల్ లో కనబడుతుంది చూడండి, పైన ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ఆ బాంబ్ లాంచ్ చేయగానే ఆ భూమిలోకి చొచ్చుకు వెళ్ళి 60 మీటర్ల లోతులకు వెళ్ళిన తర్వాత అక్కడ బ్లాస్ట్ అవుతుంది. అంటే ఒక పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగి అక్కడ ఒక బ్లాస్ట్ జరిగి పూర్తిగా ఆ స్థావరాన్ని పూర్తిగా కూడా కుప్పకూల్చేగల ఆ సామర్థ్యం ఉందే B2 బాంబర్. కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు భారత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది B2 బాంబర్. సో భారత్ ఏ రకంగా స్పెషలైజ్డ్ గా తయారు చేయబోతుందంటే అక్కడ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని వాడితే భారత్ కేవలం ఒక మిసైల్ ని మాత్రమే వాడుతుందట. మిసైల్ ని వాడి తక్కువ ఖర్చుతో రూపకల్పన చేయబోతోంది. సో ఇది కేవలం అగ్నిఫై క్షిపణి కొత్త రూపానికి ఇది DRDO ఇస్తోంది. క్షిపణుల తయారీని వేగవంతంగా భారత్ తలపెడుతోంది. క్షిపణుల ద్వారా లక్ష్యాన్ని ఛేదించగల విధంగా ఇది డిజైన్ ఉండబోతోంది. అంటే కేవలం ఒక మిసైల్ కి దీన్ని అటాచ్ చేస్తారు. ప్రెసిషన్ టార్గెట్స్ చాలా పక్కాగా వ్యూహాత్మకంగా నావిగేట్ చేస్తూ ఎక్కడైతే ఢీ కొట్టాలో ఆ రేంజ్ వరకు మాత్రం వెళ్ళేటటువంటి ఒక మిసైల్స్ భారత్ దగ్గర ఉన్నాయి. సో ఆ మిసైల్ కి దీన్ని అటాచ్ చేయబోతున్నారు. దీంతో B2 బంకర్ బాంబర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేకుండా మిసైల్ తోనే వెళ్ళగలుగుతుంది. ఒకసారి మీకు దాని ప్రత్యేకతలు మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అమెరికా దగ్గర మాత్రమే ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎస్ ఇక్కడ మీరు చూడండి ఈ విజువల్. ఎస్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇది గ్రౌండ్ 1 గ్రౌండ్ 2 లేయర్. ఇక్కడ మీకు చెప్తుంది ఎందుకంటే ఇది 60 మీటర్ల లోతులోకి వెళ్ళిన తర్వాత పేలిపోతూ ఉంటుంది. 60 మీటర్ల లోతులో వెళ్ళిన తర్వాత పేలిపోతూ ఉంటుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చింది, అలాగా ఆ B2 బాంబర్ వదిలే కానీ చూడండి ఇక్కడికి వెళ్ళిపోయి పేలిపోతుంది. సో ఇటువంటి సామర్థ్యం దాని ప్రత్యేకత ఏంటి? అమెరికా దగ్గర మాత్రమే GBU-57 ఆ బాంబ్ ఉంది. సో GBU-57 ఆ బాంబ్ అమెరికా దగ్గర మాత్రమే ఉంది. త్వరలోనే మనకి భారత్ లోకి అందుబాటులోకి రాబోతుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూస్తే ఇది ఒక్కసారిగా వచ్చిన తర్వాత టార్గెట్ ప్రెసిషన్ టార్గెట్స్ ఎక్కడైతే లక్ష్యాన్ని ఛేదించాలో అక్కడ లక్ష్యాన్ని బంకర్ బస్టర్ బరువు ఎంత? ఒక బాంబు బరువు ఎంత అంటే 13,600 కిలోలు. 13,600 కిలోల బరువు గల ఆ బాంబ్. అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో కాకుండా మన భారత ప్రభుత్వం దాని DRDO మన దగ్గర DRDO దాన్ని మిసైల్ తో ప్రయోగించబోతుంది. అంటే ఒక మిసైల్ ఎంత? 13,600 కిలోల బరువుని మోయగల మిసైల్ కూడా మన దగ్గర ఉంది. సో మిసైల్ తోని దాన్ని ప్రయోగించబోతున్నారు. నెక్స్ట్ సో దీని ప్రత్యేకత ఇంకా మనం చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే ఈ బంకర్ బస్టర్ బాంబులో 13,600 కిలోమీటర్లతో పాటుగా ఎంత వేగంగా వెళుతుంది కూడా. సో ఈ 13,600 కిలోమీటర్లతో ఉన్నటువంటి ఈ బంకర్ బాంబు యొక్క బరువుతో ఎంత స్పీడ్ తో వెళ్తుంది? PCR నెక్స్ట్ ప్లే చేయండి. సో నెక్స్ట్ స్పెషాలిటీ ఏంటంటే కనుక సో ఎంత స్పీడ్ తో వెళ్తోంది, దాని స్పీడ్ ఎంత, ఏ రకంగా ట్రావెల్ చేస్తుందంటే కనుక 60 మీటర్ల భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత ఇది పేలుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాకే, ఆ గ్రౌండ్ ని పెనట్రేట్ చేస్తూ గ్రౌండ్ ని ఆ భూమిని చీల్చుకుంటూ 60 మీటర్ల లోతులోకి వెళ్ళిన తర్వాత అక్కడ పేలుడు సంభవిస్తుంది. సో నేను అదే అంటున్నా, ఇక ఆసిమునిర్ గాడు ఆ పిచ్చి కుక్క, షహబాజ్ షరీఫ్ గాడు ఆ దుర్మార్గుడు, ఖ్వాజా ఆసిఫ్ అక్కడ రక్షణ మంత్రి గాడు, బిలావల్ భుట్టో ఓ నీచ్ కమిన్ కుత్తే చూసు భారత్ ఏం తయారు చేస్తుందో చూడు. నువ్వేమో ఇంకా కూడా అక్కడ ఒక ఆందోళన చేపట్టే విధంగా ఏకంగా బంకర్ లో దాక్కునే విధంగా ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కరెక్ట్ గా లేదు పాకిస్తాన్ ది. ఎయిర్